ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్షమించండి, సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాం. నేను కూడా మీ అందరి ప్రార్థన వలన, దేవుని యొక్క మహాకృప వలన బాగున్నాను. వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. నిర్గమకాండంలో అనేకమైన పాఠాలు మనం నేర్చుకుని ఉన్నాము. మోషే గారి జీవితం గురించి చాలా దినాలు మనం ధ్యానం చేశాం. ఆ ప్రాసెస్లో మరొక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. 2వ అధ్యాయము 11వ వచనం కనుక మనం గమనిస్తే, మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల యొక్క లేక తన జనుల యొక్క భారమును చూచినవాడుగా మనకి కనబడుతున్నాడు. తన జనులు లేక తన ప్రజల యొక్క భారమును చూచినవాడు. నేను ఆల్రెడీ వివరించిన విషయం కాబట్టి మళ్ళా ఆ విషయంలోనికి వెళ్ళట్లేదు. ఆ దినములలో అని కనబడుతుంది. మొట్టమొదట మనకి 11వ వచనం ప్రారంభంలో ఆ దినములలో. ఏ దినములు అని మనం మాట్లాడుకున్నాము? ఏ దినములలో మోషే జన్మించాడు, ఏ కాలంలో జన్మించాడు అని మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? వెరీ గుడ్ అమ్మ. మోషే యొక్క పుట్టుక గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నిన్ననే మన యూట్యూబ్లో ఉన్నటువంటి మెసేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. మోషే పుట్టుకకు సంబంధించినది. మానవుని పుట్టుక ఎప్పుడు, ఎవరికి, ఎందుకు, మోషే ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు అని మనం మాట్లాడుకున్న మొట్టమొదటి పాఠంలో, అంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలోని మొట్టమొదటి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఆయన వాగ్దాన కాలంలో, వాగ్దానము నెరవేర్చబడబోయేటువంటి కాలంలో, అబ్రహాము గారికి తండ్రి అయిన దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చబడబోయే కాలంలో మోషే గారు జన్మించారు అని మనం లెసన్ నెంబర్ 1లో మాట్లాడుకున్నాం. అందువలన ఆ పాయింట్లోనికి మళ్ళా మనం వెళ్ళట్లేదు. ఆ దినములలో అనగా వాగ్దానము నెరవేర్చబడబోయే ఆ దినముల్లో మోషే గారు పెద్దవాడైన తర్వాత పెరిగేటప్పుడు కూడా చాలా మార్గాలు ఆయన దాటుకుంటూ వచ్చాడు. లేటెస్ట్ సెషన్లో మనం చూసాం కదా, మోషే నీటి నుండి తీయబడినవాడు. దేవునికి మోషేకి చాలా పోలికలు ఉన్నాయి, సాదృశ్యాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాము. అంత మాత్రమే కాదు, మోషే ఏడ్చుచున్నవాడు అని మనం మాట్లాడుకున్నాము. మోషే పారవేయబడినవాడు అని మనం మాట్లాడుకున్నాము. మోషే పేదవాడు అని మనం మాట్లాడుకున్నాము. మోషే పెంచబడినవాడు, పాలతో పెంచబడినవాడు అని మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దేవునిలో కూడా ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఆయన అలా ఆ ప్రక్రియలో పెరుగుతూ వచ్చిన తర్వాత, ఆయన పెరిగిన తర్వాత, మోషే గారు పెంచబడిన తర్వాత, పెరిగిన తర్వాత జరిగిన అంశం ఏంటయ్యా, ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటయ్యా అంటే, తన జనుల భారములను చూచెను. హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అనేటువంటి ఆ భాగాన్ని తర్వాత మనం ధ్యానం చేద్దాం. 11వ వచనంలో ఈ మొదటి లైన్ మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి లైన్ అంతా కూడా ధ్యానం చేయలేం, కానీ మొదటి లైన్లో భారము అనే పదాన్ని మనము ధ్యానం చేద్దాం. భారము అనే పదాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. తన జనుల భారమును మోషే చూసినట్లుగా మనకి కనబడుతుంది. భారము అంటే ఏంటి? భారము అంటే బైబిల్లో భారము అనే మాట దేన్ని తెలియజేస్తుంది? అర్థం ఏంటి? భావం ఏంటి? దాని వెనక ఆంతర్యం ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? కష్టం. వెరీ గుడ్. కష్టం, ప్రయాస, ఇబ్బంది కదా, శ్రమ, ఇవన్నీ నానార్థాలు. తన జనుల కష్టాన్ని మోషే చూచినవాడుగా మనకి కనబడుతున్నాడు. ఈ భారము లేక ఈ కష్టము అనే అంశాన్ని మనం ధ్యానం చేసే ముందు అసలు బైబిల్లో ఎన్ని రకాల భారములు ఉన్నాయో మనం చూద్దాం.
నేను వెతికి నేను వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు చాలా భారాలు నాకు కనబడ్డాయి. అవన్నీ వివరించడం మరి ఎక్కువ భారం అని నాకు అనిపించింది. కానీ ఉదాహరణకి లేకపోతే మనం అవగాహన చేసుకోవడానికి మనకి ఏది వాక్యానికి అనుసంధానమైందో ఆ విషయాలు కొన్ని మనం ఈరోజు చూద్దాం. ఓవరాల్గా వివరించడానికి అంత అవసరం కాదు అనిపించే కొన్ని పదాలు, అంటే వాడుక భాషలో జనరల్గా మాట్లాడుతున్నప్పుడు కొన్ని భారాలు కూడా బైబిల్లో చెప్పబడ్డాయి. వాటిని జస్ట్ నేను రెఫరెన్స్ అలా అంటాను. ఎవరైనా నోట్ చేసుకుంటుంటే మాత్రం మీరు సైడ్ ఒక బాక్స్లో ఇన్ఫర్మేషన్ కొరకు మనం జ్ఞానం పెంపొందించుకోవడం కోసం మీరు ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు. మొదటిది అవి నేను చెప్పే ముందు మిమ్మల్ని అడుగుతాను ముందు, ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. వాక్యం అంటే నేను ఒక్కదాన్నే చెప్పడం మీరందరూ వినడం కాదు. మనందరం మాట్లాడుకోవాలి. వాక్యాన్ని మనం చర్చించుకోవాలి. వాక్యాన్ని చర్చించుకునేటప్పుడు మీకు వినేవాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది చెప్పేవాళ్ళకంటే కూడా. చెప్పేవాళ్ళు జ్ఞానం విడుదల చేస్తారు, వాళ్ళలో నుండి వదిలేస్తూ ఉంటారు జ్ఞానమైన మాటలు. వినేవాళ్ళు దాన్ని పట్టుకుంటారు, దాన్ని స్వీకరిస్తారు, రిసీవ్ చేసుకుంటారు, దాన్ని గుర్తుపెట్టుకుంటారు, జ్ఞానం సంపాదించుకుంటారు. కాబట్టి వినేవాళ్ళు కూడా మాట్లాడితే మీకున్న ఆలోచన కూడా నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, ఏవైనా మీకు తోచిన లేకపోతే మీకు అనిపించిన మీకు తెలిసిన భారములు ఏవైనా ఉన్నాయా బైబిల్లో? ఏ రకముల భారం గురించి మీకు తెలుసు? ఐగుప్తులో ఇజ్రాయేల్ భారము ఉండింది వాళ్ళ చేసే పనిని బట్టి. వెరీ గుడ్. పనుల భారం లేక వెట్టి పనుల భారం, అంతే కదమ్మా మీ ఉద్దేశం? నేను చెప్పే విషయం అదే. వెరీ గుడ్. పాప భారం అన్నారు అరుణ సిస్టర్ అనుకుంటా. పాప భారం, వెరీ గుడ్, అది కరెక్ట్. వెట్టి పనుల భారం కరెక్ట్. తర్వాత మాధవి సిస్టర్ ఏదో అన్నారమ్మా, సరే ఇంకా ఏవో చెప్పారు, చెప్పండి. నేను అన్నీ ఒకసారి వినలేకపోయాను. ఇంకేం చెప్పారు? మనిషి యొక్క పాప భారం. పాప భారం, అదే అరుణ సిస్టర్ చెప్పింది కూడా అదే అయ్యా తమ్ముడు. వెరీ గుడ్. ఇంకా పాప భారము వెట్టి పనుల భారము, 2 పాయింట్స్ వచ్చినాయి మనకి. సిలువ భారం. వెరీ గుడ్, సిలువ భారం. ఇంకా ఇంకా చెప్పండి. సిలువ భారము, పాప భారము, వెట్టి పనుల భారం. లోకంలో ఉన్నదంతా భారమే అమ్మగారు. లోకంలో ఉన్నదంతా భారమే. అనుభవంతో కూడిన మాట మాట. లోకంలో ఉన్నదంతా భారమే, ప్రతిదీ భారమే మానవునికి కదా. చూద్దాం, మనం 1 by 1 ధ్యానం చేద్దాం. జస్ట్ కొన్ని రెఫరెన్సెస్ నేను చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. బైబిల్లో ఇసుక భారం ఉంది, చదివారు ఎప్పుడైనా? సామెతల గ్రంథంలో ఇసుక భారము అని ఉంది. నోట్ చేసుకోండి, ఎవరైనా అవసరం అనిపిస్తే మీకు కావాలి అనుకుంటే. ఎందుకంటే నాకు అవసరం అనిపించింది, నేను రాసుకున్నా. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనంలో ఇసుక భారము అని ఉంటుంది. దానికి నేను పెట్టుకున్న పేరు ఇసుక భారం. ప్రత్యేకంగా నేనేం యాడ్ చేయలేదు, తీసేయలేదు. ఇసుక భారం. రెండవది తల వెంట్రుకల భారం కూడా ఉంది బైబిల్లో. ఎప్పుడైనా చదివారా? జ్ఞాపకం వస్తుంది ఎక్కడైనా చదివినట్టు? న్యాయాధిపతుల్లో భారము అనే మాట లేదు, కానీ అబ్షాలోము గారి గురించి సమూయేలు గ్రంథము 2వ గ్రంథంలో ఉంది ఆ మాట. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో అబ్షాలోము యొక్క వెంట్రుకల గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఆయన వెంట్రుకలు చాలా భారమైనవి, చాలా బరువైనవి, ఒత్తు జుట్టు కలిగిన వాడు ఆయన. ఇంకొకటి
యెషయా గ్రంథము 46వ అధ్యాయము 2వ వచనంలో పశువుల మీద కొన్ని బరువులు మోపి పశువుల్ని నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసాం, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అలా కనబడట్లేదు, కానీ గంగిరెద్దుల మీద ప్లస్ గాడిదల మీద ఒంటెల మీద భారమైన కొన్ని వస్తువులు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా, పశువుల మీద భారం. దానిని బైబిల్లో మోత భారము అన్నారు. పశువులు మోసే మోత భారము అన్నారు. 3 వచనాలు, ఎక్కువగా వివరించక్కర్లేదు, ఇవి తెలిసినవి కనుక జస్ట్ అలా చెప్పి ముందుకెళ్తాను. ఇంకొక మాట ఉంది, ఇది ఏ విశ్వాసులో కూడా ఉండకూడని భారము. అదే భారం అయ్యా అంటే మరికొద్దిసేపట్లో మన ప్రభువుని తీసుకుని వెళ్ళి సిలువ వేస్తారు అనగా శిష్యులందరికీ కలిగినటువంటి భారం ఇది. ఏం భారం ఇది? నిద్రా భారం. వారి కన్నులు భారముగా ఉన్నందున, నిద్ర వలన వారి కన్నులు భారముగా ఉన్నందున అనే మాట మనం చదువుతాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 40వ వచనం. నిద్రా భారం. ఎన్ని భారాలు చూసాం మనం ఇప్పుడు? 4 చూసాం. మొదటిది ఏంటి? ఇసుక భారం కదా. రెండవది మూడవది మోత భారం. నాలుగవది నిద్రా భారం. ఇవి ఒక పక్కన ఉంచండి. మన పాఠంలో అసలు పాయింట్స్ కాదు ఇవి. ఒక సైడ్ మార్జిన్లో మీరు ఈ భారం కూడా ఉంది బైబిల్లో, ఈ రకాల భారములు కూడా ఉన్నాయి అని అవగాహన కోసం మాత్రమే చెప్పినటువంటి మాట. పాత నిబంధనలో కొన్ని భారాలు ఉన్నాయి. పాత నిబంధన అనగానే ఒక భారం ఫస్ట్ చెప్పబడిన భారం, అది కరవు భారం. విన్నారా? చదివాం కదా మనం ఎన్నోసార్లు. చదివేమో లేదా? చదివినాము ఎన్నోసార్లు. కరవు భారం చదవండి. ఒక్క వచనం చదువుదాం, ఒక్కొక్క పాయింట్కి ఒక వచనం చదువుదాం. మిగిలిన వచనాలు ఉదాహరణగా మీరు నోట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మనం తొందరగా పాఠం ముగించుకుందాం, ఎందుకంటే అందరూ కూడా అలిసిపోయి ఉన్నారు పాపం. అందువలన మనం వీలైనంత త్వరగా వాక్యాన్ని ముగించుకొని సెలవు తీసుకున్నాం. ఆదికాండములో 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ కరవు భారము అనే మాట మనకి కనబడుతుంది. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలా కరువు భారముగా ఉన్నందున ఒక దేశం విడిచి మరొక దేశానికి అబ్రహాం గారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే కరువు అనేక మార్లు, ఇలాంటి కరువుని బైబిల్లో మనం చూస్తాం. నోట్ చేసుకోండి. ఆదికాండము 41వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 31వ వచనంలో కరువు భారం అనే మాట మనం చూడొచ్చు. అదే 41వ అధ్యాయంలో 56వ వచనంలో కూడా మనం చూడొచ్చు కరువు భారం అనే మాట. 43వ అధ్యాయంలో ఆదికాండంలో 1వ వచనంలో కూడా మనం చూడొచ్చు కరువు భారము. 47వ అధ్యాయం ఆదికాండంలో 4వ వచనంలో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా కరువు భారముకి సపోర్టింగ్ రెఫరెన్సెస్ ఇవన్నీ. కరువు భారముగా ఉన్నందున ఒక దేశం విడిచి మరొక దేశం వెళ్ళినటువంటి స్థితిగతులు రూతు గ్రంథంలో కూడా మనకి కనబడుతుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి పాయింట్, ఆత్మీయ పాయింట్ లేక ఆత్మీయ నీతి ఏంటంటే, చాలామంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి వెళ్తుంటారు, లేకపోతే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి, ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తుంటారు. బహుశా దేశం నుండి దేశానికి వెళ్ళకపోవచ్చు, చాలా తక్కువ అలా జరగచ్చు. పరిస్థితులు బాగోక కొన్ని కరువులను బట్టి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తుంటారు. భౌతిక అవసరతల కొరకు, శరీర అవసరతల కొరకు ఈ లోకంలో జీవనం కొనసాగించడానికి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం
సబబే, మంచిదే, అవసరమే. కానీ మనం ఉంటున్నటువంటి సంఘాలలో, మనం ఉంటున్నటువంటి మందిరాలలో ఆత్మీయ కరువు లేకపోయినా కూడా, ఆత్మీయ సంపన్న స్థితి ఉన్నా కూడా, ప్లెంటిఫుల్ స్పిరిచువాలిటీ అంటాం, ఆత్మీయత ఉట్టిపడుతున్న ఆత్మీయ స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉన్నా కూడా కొంతమంది సంఘాలను విడిచిపెట్టి, మందిరాలను విడిచిపెట్టి, స్థానిక సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు, బైబిల్ ప్రకారం మంచిది కాదు, మన ఆత్మీయ జీవితాలకు క్షేమము కాదు. బోయజ్ గారు ఏం చెప్తారండి? రూత్ గారికి ఏం చెప్తారు బోయజ్ గారు? అమ్మ, వేరొక పొలంలోనికి నీవు ఏ పొలం అమ్మా, మా చుట్టుపక్కల చాలా పొలాలు ఉన్నాయి, గట్టుొక్కటే అడ్డు, నీకు గట్టు దాటి ఏదో ఒక పొలంలోనికి వెళ్ళిపోయి నీకు పరిగి దొరికినంత ఏరుకో అని చెప్పాడా? లేకపోతే వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల్ని వెంబడించు అని ఆవిడికి చెప్పాడు. ఆవిడ పరిగె ఏరుకుని తృప్తి పొందులాగున వీలైనన్ని పరిగె ఆమె కోసం పనులు విడిచిపెడుతూ రండి అని పనిచేసే వాళ్ళకి చెప్పాడు, సేవకులకి చెప్పాడు. చెప్పాడా లేదు? పనిచేసే వాళ్ళకి చెప్పాడు, పరిగె ఏరుకుంటున్న వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ పరిగె ఏరుకుంటున్న వాళ్ళు ఎవరు? రూతు ప్లేస్ లో మనం ఉన్నామా లేదా? పరిగె ఏరుకోవడం అంటే వాక్యాన్ని స్వీకరించడం, సంఘంలో పరిగ ఆత్మీయ ఆహారాన్ని కూర్చుకోవడం, ఆత్మీయ సంగతులను గ్రహించడం, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవడం, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం పరిగె ఏరుకోవడం అంటే. పనులు విడిచిపెట్టడం అంటే ఏంటి? వాక్యాన్ని ప్రకటించడం. మంచి మంచి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటే పచ్చ ఉన్న మేత భూమిలోకి తీసుకెళ్లి ఎడబడుకొని ఆయన అని అంటాం కాదు దావీదు గారిని. ఏంటి ఆ పచ్చిక? వాక్య పచ్చిక. వాక్య పచ్చిక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటే వాక్యం ఎక్కడ విస్తారంగా ఉంటుందో, వాక్య నీతి ఎక్కడ విస్తారంగా మనకి లభిస్తుందో, వాక్య మర్మాలు ఎక్కడ మనకి విస్తారంగా అందుబాటులో ఉంటాయో, వాక్యం ఎక్కడ యథార్థంగా ప్రకటించబడుతుందో, వాక్యపు విలువ, వాక్యపు లోతు ఎక్కడ మనకి విరివిగా ప్రకటించబడి మన హృదయాంతరంగాలలోనికి దేవుడు చొప్పిస్తూ ఉంటాడో, అది పచ్చిక గల చోట్ల అంటే. అక్కడ మనం ఉండాల్సింది, అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళకూడదు. ఆ ప్లేస్నే కరవు లేని ఆత్మీయ స్థితి. ఆత్మీయ కరవు లేదు అక్కడ. ఆత్మీయ కలిమి ఉంది కానీ ఆత్మీయ కరవు లేదు. ఈ రోజుల్లో వాక్యం బాగున్నా కానీ సంఘాలు విడిచిపెట్టి మరో సంఘానికి పరుగులెట్టే వాళ్ళని ఎంతమందిని మనం చూడలేదు. కారణం, అక్కడ స్వస్థతలు ఉన్నాయి, అక్కడ అద్భుత కార్యాలు ఉన్నాయి, అక్కడ మిరాకిల్స్ ఉన్నాయి, అక్కడ భాషలతో మాట్లాడుతున్నారు, అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది. కుమ్మరింపు ఉందంటే నిండుదల లేదన్నమాట. అప్పుడప్పుడు అలా వచ్చి జల్లులుగా కుమ్మరించబడుతూ ఉంటుంది అన్నమాట పరిశుద్ధాత్ముడు. అంటే మనలో నిండి లేడా? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి లేమా? అప్పుడప్పుడు తడపబడుతున్నాం అంతేనా? మిరాకిల్స్ మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో జరగట్లేదా? ఒక చోటకి ప్రార్థనకి అటెండ్ అయితే మాత్రమే జరుగుతున్నాయా? ఇవన్నీ ఆలోచన చేయాలి. భౌతికమైన కరువు ప్రమాదకరం కాదు, కానీ భౌతిక శరీరాన్ని మాత్రమే, ప్రాణాన్ని మాత్రమే బాధపరచగలవు, గాయపరచగలవు. కానీ ఆత్మీయ కరువు ఉందే చాలా ప్రమాదకరమైనది. కరువు లేకపోయినా ఉన్నతమైన స్థితిగతుల్లో నుండి, ఆత్మీయ కలిమిలో నుండి కరువులోనికి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారండి చాలా మంది. రూత్ గారు, నయోమి గారు,
ఓర్పమ్మ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు మీకు గుర్తుందా? రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనకు కనబడుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారమ్మ వాళ్ళు. గ్రంథ వివరణ అయిపోయింది మన గూగుల్ మీట్స్లో, అందుకని మళ్ళీ నేను చదివించను. బెత్లెహేము మనం నుండి వెళ్ళకూడదు. మళ్ళీ బెత్లెహేము నుండి మోయాబు. బెత్లెహేము నుండి మోయాబు. బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్తున్నారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. మోయాబు అంటే అర్థం ఏంటి? పాపపు ప్రదేశం. శపింపబడినది. శపితమైన ప్రదేశము. శపితమైన ప్రదేశము, శాపానికి గురైన ప్రదేశము. అసలు మోయాబులో ప్రవేశింపొద్దని చెప్పాడు దేవుడు. మోయాబును నేను శపించి ఉన్నాను, దానిలో అడుగు పెట్టొద్దని చెప్పాడు దేవుడు. రొట్టెల ఇల్లు విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళారు. శపితమైన ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఏమైంది? కరువు వచ్చింది. భర్తను కోల్పోయింది, కొడుకులను కోల్పోయింది. ఎలాంటి కరువు అది? తిండి లేని కరువు మాత్రమేనా? తిండి లేకపోవడం పెద్ద కరువు కాదండి. చాలా మంది ఉన్నారు తిండి సరిగ్గా లేని వాళ్ళు. భూమి మీద ఒక పూట 2 పూటలతో తిండి తిని కడుపు నింపుకొని మిగతా పూట నీళ్లు తాగి పడుకొని నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సేవకుల్లో కూడా ఉన్నారు. యథార్థంగా సేవ చేసే వాళ్ళకి 3 పూట్ల తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అది కాదు అసలైన కరువు. భర్తను కోల్పోయింది. అంతేనా? కొడుకులిద్దరిని కోల్పోయింది. అసలుకి ఆమె పేరేంటండి? నయోమి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. నయోమి అమ్మగారి పేరు మాధురి. మోడర్న్ గా మనం పిలుచుకుంటే నయోమి అమ్మని ఏమని పిలుచుకోవాలి మనం? మాధురి అమ్మ, మాధురి. అని అంటుంది, నా పేరు మాధురి కాదు, నా పేరు నయోమి కాదు, నన్ను ఎవరు నయోమి అనబాకండి, నన్ను ఏమని పిలవండి మీరు? మారా. చేదు అని పిలవండి. మారా అంటే చేదు. నయోమి అంటే తీపి, మధురం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే వచ్చింది ఈ చేదు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తే వచ్చింది ఈ కరువు, ఆత్మీయ కరువు? రొట్టెల ఇల్లును విడిచి శాపగ్రస్తమైన ప్లేస్లకి వెళ్తే ఉందేమో మనలో ఇలాంటి కరువు. ఆలోచించేద్దాం. చేతులారా కొని తెచ్చుకుంటున్నామేమో ఇలాంటి కరువు. పనిష్మెంట్స్ మామూలుగా ఉండవండి. వాక్యము విరివిగా దొరికే వాక్య పచ్చికను, బెత్లెహేమును, రొట్టెల ఇంటిని, స్థానిక సంఘాన్ని, పుట్టింటిని విడిచిపెట్టి అద్భుతాల వైపు, లోకానుసారమైన అట్రాక్షన్స్ వైపు. అక్కడ మ్యూజిక్ బాగుంటుందండి, అక్కడ తబలా వాయిస్తారు, అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పాటలు బాగా పాడతారు, ఎక్కువ మంది సంఘానికి వస్తారు. అందుకని అక్కడికి వెళ్తున్నాం. మా సంఘస్థులే నాతో అన్నమాట, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదు కొన్ని వారాలుగా అంటే, మా సంఘస్థులు నాకు తెలియజేసిన జవాబు. దేవుడు మనల్ని తీర్పులోకి తెస్తాడు. దేవుడు మనకి తీర్పునిస్తాడు. జ్ఞాపకం చేసుకున్నాం. మాధురి సిస్టర్, కొంచెం మీ మైక్ ఆఫ్ చేస్తారమ్మా, సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ. దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తాడు, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మొదటి పాయింట్. ఏంటి పాయింట్? కరువు భారం. మన మైండ్ సెట్ అంతా కూడా ఈ లోకానుసారమైన కరువు ఉందా లేదా, ఈ లోకానుసారంగా కరువులో ఉన్నామా, కలిమిలో ఉన్నామా అని ఆలోచన చేస్తున్నాం. ఆత్మీయంగా మనం ఉన్నతంగా ఎదుగుతుంటే మాత్రం మనం కలిమిలో ఉన్నామని ఆనందిద్దాం. భౌతికమైన విషయాల్లో కొంచెం వెనకబడినా పర్లేదండి, ఇందాక మహాలక్ష్మి ఆంటీ గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు మా ఇల్లు నాకు కళ్ళల్లో మెదులుతా ఉంది. సేవకులు వచ్చినప్పుడు ఇల్లు కారుతుంది, మంచి ఇల్లు ఇవ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు, ఎండాకాలం అయినా, వర్షాకాలం అయినా, చలికాలం అయినా, ఏ కాలం అయినా ఆ వర్షంలో కారుతూ ఉన్న ఇల్లు,
బాగా ఎండాకాలం అయితే ఆ సందుల్లో గుండా తాటాకుల సందుల్లో గుండా సూర్యరశ్మి కిరణాలు ఇంట్లో పడే ఇల్లు, మా ఇల్లు జ్ఞాపకం వస్తుంది. దాదాపు 32 సంవత్సరాల వరకు పూరింట్లో ఉన్నాం. దేవుడు అద్భుత రీతిలో కేవలం ఆయన కృపను బట్టి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. మేము ఉంటున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు ప్రస్తుతం మాకు, మా నాన్నగారికి. ఒకప్పుడు సరైన ఇల్లు లేదు, కారిపోతూ ఉండేది. వర్షం కురుస్తూ ఉంటే మా అమ్మ మా నాన్న రైస్ బ్యాగ్స్ ఉన్నటువంటి ఆ పరదాలని పట్టుకొని మేము తడవకుండా మా నలుగురిని ఒక నులక మంచం మీద అడ్డంగా పడుకోబెట్టి వాళ్ళిద్దరు నిలబడి రాత్రంతా నిలబడి వర్షంలో ఆ కారుతున్నటువంటి నీళ్ళల్లో తడుస్తూనే మేము తడవకుండా నైట్ అంతా నిలబడి ఉన్న జ్ఞాపకాలు నాకున్నాయి. దేవుడు ఇప్పుడు మంచి గృహాన్ని ఇచ్చాడు. ఇంకా గృహం కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, 3 years అయిపోయింది. నివాస యోగ్యంగా ఉంది, లోపల తడవకుండా వస్తువులన్నీ పెట్టుకొని పడుకోవడానికి. ఎక్కువ మంది ఎవరైనా వచ్చినా, దైవజనులు వచ్చినా, సేవకులు విశ్వాసులు వచ్చినా పడుకోవడానికి మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. కాకపోతే ఇంకా చాలా ఫినిషింగ్స్ ఉన్నాయి, చాలా ఇంకా కట్టడాలు, మెట్ల దగ్గర రైలింగ్, ప్లాస్టరింగ్, పెయింటింగ్లు అవన్నీ కొంచెం పెండింగ్ ఉన్నాయి. దేవుడు నిదానంగా దేవుడు జరిగిస్తాడు ఆ పనులన్నీ నమ్ముతున్నాను నేను. మీకు కూడా అమ్మ మంచి ఇల్లు దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి అని అను దినము నేను ప్రార్థన చేస్తున్నాను. ఇస్తాడు, విశ్వసించండి. ఇవన్నీ మనకి పెద్ద ఇబ్బందులు కాదండి, శరీరానుసారమైన ఇబ్బందులు అంతే. కానీ అసలైన ఇబ్బందులు ఏంటయ్యా, అసలైన కరువు ఏంటంటే ఆత్మీయ. ఇల్లు కారొచ్చు కానీ దైవజనులు వస్తున్నారు ఆ ఇంటికి, అది కలిమి అంటే. దైవజనులు ఎంటర్ అవుతున్నారు ఆ ఇంట్లోకి, అది దైవజనులు ఎంటర్ అవుతున్నారంటే ఎవరు ఎంటర్ అయినట్టు ఇంట్లోకి? ఎవరు వచ్చినట్టండి? దేవుడే వచ్చినాడు. దేవుడు వచ్చినాడు. 3 మనుషులు వచ్చారు అబ్రహాం గారి దగ్గరికి. ఎవరు వారు? దేవదూతల రూపంలో వచ్చిన దేవుడే వారిని దర్శించాడు. ముందుకు వెళ్దాం. మొదటిది కరువు భారం. రెండవ భారం ఇందాక లూదియమ్మ మనకి జ్ఞాపకం చేసినట్లుగా, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల మీద ఐగుప్తు అధికారులు, ఐగుప్తీయులు, రాజు, ఐగుప్తీయులందరూ వారి మీద పెట్టినటువంటి పనుల భారము, దానినే బైబిల్లో వెట్టి పనుల భారము అన్నాడు. వెట్టి పనుల భారం. చదువుదామా? నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం ప్లీజ్. నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషని పట్టణంలను కట్టేది. ఆయనను చాలమ్మా, ఇక్కడ గమనిస్తే దీనికి మనం ఇంకా 2-3 పర్యాయ పదాలు కూడా అనుకోవచ్చు. పనుల భారం అనొచ్చు, వ్యక్తి పనుల భారం అనొచ్చు, శ్రమల భారము అని కూడా అనొచ్చు. శ్రమల భారము అని కూడా అనొచ్చు. దీన్ని శ్రమలంటే బానిసలుగా తీసుకెళ్ళినటువంటి ఐగుప్తీయులు బానిసలుగా వీరిని భావించి వీరి మీద శ్రమలు, కష్టాలు, ఆ బరువైన పనులు. ఐగుప్తు కొలిమి అన్నాడు కదా బైబిల్లో చాలా చోట్ల, ఇనుప కొలిమి, ఐగుప్తు కొలిమి వంటి శ్రమలు. ఇదంతా కూడా వెట్టి పనుల భారం. ఇదే మాట నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నది. ఏం చూశాడు మోషే గారు? వెళ్ళి తన జనుల భారమును చూశాడు. ఏంటి ఆ భారము? ఎంత భారం అయ్యాదంటే, అయ్యా మేము ఈ కష్టము భరించలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం, అసలు మేము దీన్ని బేర్ చేయలేకపోతున్నాం ప్రభువా అని మొరపెట్టారంట, మూలిగారంట ఇశ్రాయేలీల మూలుగులను నేను వినియున్నాను అంటాడు దేవుడు. వారు పెట్టిన మొర నా సన్నిధికి చేరినది. ఎప్పుడు మూలిగారు వీళ్ళు? వెట్టి పనులు ఎక్కువైతే మూలిగారు.
ఎప్పుడు మొరపెట్టారు? పని భారము, ఆ వెట్టి పని, ఆ గొడ్డు చాకిరి అంటాం కదా మన వాడుక భాషలో, ఆ భయంకరమైన పనులు బాగా వారిని హింసించినందువలన మొరపెట్టారు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? కష్టం ఎక్కువైనప్పుడు మొరపెడతాం. చాలామంది మనలో కష్టం లేకపోతే అసలు ప్రార్థన జ్ఞాపకం చేసుకోరండి. క్రైస్తవులమైన మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట, నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నాను. మనలో దేవుణ్ణి నమ్ముకున్నామన్న పేరే కానీ మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరిలో ఉండవు. అన్యజనుల్లో, మిగిలిన సహోదరుల్లో ఎవరిలో కూడా ఉండవు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్న వాళ్ళమయ్యా మనమంటే, ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక ముళ్ళు, ఏదైనా ఒక ఇబ్బంది లేకపోతే అసలు యేసు ప్రభువా ఆయన ఎవరు అన్నట్టుగా ఉంటుంది మన ఆత్మీయ రీతి. అసలు ఆయన ఎవరు? మందిరమా అంటే ఏంటి? చర్చ అంటే ఏంటి? కానీ వెళ్తూనే ఉంటాం. మళ్ళా చర్చికి వెళ్తాం, మందిరానికి వెళ్తాం, యేసు ప్రభు తెలుసు, ప్రార్థన కూడా చేస్తాం. కానీ మన బ్రతుకు తీరులో, మన ఆత్మీయ స్థితిగతుల్లో ఆయన ఎవరు? ఆయనకి మనం అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటాం కదా, అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మన గూగుల్ మీట్లో జరిగేది కూడా అదే. ఏంటి మన గూగుల్ మీట్లో జరుగుతుంది? అపాయింట్మెంట్స్ ఎక్కువ మంది ఇస్తే గనక ప్రార్థన జరుగుతుంది. అమ్మా ఈరోజు మరి దేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు, 1 గంట మీ దగ్గర సమయం ఉంటే దేవుడు మిమ్మల్ని లేక మనల్ని దర్శిస్తానంటున్నాడు, మీ దగ్గర సమయం ఉంటే ఓటేయండమ్మా అంటే ఎవరో అమాయకులైన తల్లు, చెల్లెలు, అక్కలు ఉంటారు కదా, 2-3 ముందు ఓటేస్తారు. అమాయకులు అనమాట. నిజంగా వాళ్ళని బట్టి నేను ఎక్కువ, వాళ్ళని బట్టే గూగుల్ మీట్ జరగడం యాక్చువల్గా ఉన్న మాట చెప్పాలంటే. ఎందుకంటే ఆ ముందు నేను వస్తా అని అనేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నామేమో మీట్ జరగకుండా, వాళ్ళకి ఇబ్బంది కలిగజేస్తున్నాము, వాళ్ళు కదా నాకు ఇంపార్టెంట్, వాళ్ళు కదా దేవునికి కావాలి అని పొడుస్తుంది నా మనస్సాక్షి, గుర్తుంది. నిత్యం అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అయ్యా, నువ్వు ఎప్పుడు మాట్లాడతానన్నా ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఎవర్ రెడీ అనే విశ్వాసులు ఉంటారు చూసారా. వాళ్ళ కోసం ఆలోచించాలి. ఎవరైనా దైవజనులైనా, విశ్వాసులైనా, ఎవరైనా మీట్ జరిపే వాళ్ళైనా, మందిరం నడిపే వాళ్ళైనా, ఎవరైనా సంఘ కాపరులు కానివ్వండి, ఎవరైనా గాలికి అవిశ్వాసులుగా ఉండు, మేమే జ్ఞానవంతులు అనుకుంటూ, మీట్ కాకపోతే మాకు మందిరం లేదా అనుకుంటూ, మందిరం కాకపోతే ఇంకొకటి లేదా, టీవీ ఛానల్స్ లేవా, శుభవార్త లేదా, ఆరాధన టీవీ లేదా, బైబిల్ లేదా, బైబిల్ చదువుకుంటే మాతో మాట్లాడ్డా దేవుడు. అహరోను మిరియాము అనుకున్నట్టుగా మోషే గారితో నేను మాట్లాడేది, మోషేతోనే యెహోవా పలికించిన, మా నోటను మా చేతను పలికించలేదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ నాలెడ్జ్ఫుల్ పర్సన్స్. నిజంగా వాళ్ళు జ్ఞానులు, వాళ్ళంత తెలివితేటలు. మీటు అనగానే వచ్చేస్తానమ్మా నేను అని ఓటు చేసే వాళ్ళకి, మీటు ఉందండి వాళ్ళ మరి జరుపుకుందామని ఓటింగ్ సెక్షన్ పెట్టే మనకు లేదా తెలివితేటలు. దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చే స్థితికి ఎదిగిపోయాం మనం క్రైస్తవులు. విచారకరం అండి ఇది, విచారకరం ఇది. ఇట్స్ వెరీ షేమ్ ఆన్ అవర్ పార్ట్. దేవుడు మన జీవితంలో కొన్ని సంవత్సరాలని ఆయుష్కాలంగా మనకి కృప చేత, కేవలం మనమేదో భక్తి బలం అనేవ్వలేదు ఆయన మనకి ఆయుష్కాలాన్ని. మనమేదో భక్తిలో చాలా పౌలు గారు అనో దానియేలు అనో మనకి ఇవ్వలేదు ఆయన మనకు ఆయుష్కాలాన్ని. ప్రతిదినము ప్రతి క్షణము ఆయుష్ను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు తెలుసా మనకి? ఈ క్షణం కాకపోతే మరు క్షణమైన మార్పు వస్తుందేమో. ఈరోజు ఇవ్వకపోతే, నా మాట ఆలకించడానికి ఈరోజు అవకాశం ఇవ్వకపోతే రేపైనా అవకాశం ఇస్తుందేమో, అవకాశం ఇస్తాడేమో నా బిడ్డ అని మనల్ని బ్రతికిస్తున్నాడు. అంతే. అంతకు తప్పించి మన వలన దేవునికి ఏంటి ప్రయోజనం? ఏంటి నీ వలన నా వలన
వలన దేవునికి వచ్చే ప్రయోజనం ఏముంది? ఈరోజు దేవునికి నా వలన జరిగినటువంటి ప్రయోజనం ఏంటి? దేవునికి నేను ఏ విధం చేతనైనా ఇవాళ ఉపయోగపడ్డానా? దేవుడు ఎక్కడైనా నన్ను బట్టి ఈరోజు సంతోషించాడా? ఏడవాలి, మనం దుఃఖించాలి. రెండు చేతులు దోసిలుగా మనం ముఖం పెట్టుకొని ఏడవాలి మనం. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఉపయోగపడక పోవచ్చున్నందుకు, దేవుని సన్నిధిలో మనము వాడబడకపోవచ్చున్న విధానాన్ని బట్టి దుఃఖించాలి, అంగలార్చాలి. మన బిడ్డలకు కూడా అంగలార్పు విద్యను నేర్పించాలి. మొరెప్పుడు పెడతామో తెలుసా? మనం ఈ ఇశ్రాయేలీలాగా మన మీద వెట్టి పన్నులు పడినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు కన్నీటి ప్రార్థన తెట్టలుగా తెరలుగా తన్నుకుంటూ వస్తుంది మనలో నుండి. లేకపోతే 40 రోజులు మోషే గారు కనపడబోయేసరికి ఇదే మన దేవుడు పోత పోసుకొని ఒక దూడను తయారు చేసుకుని యెహోవా ఎవరు? ఇదే యెహోవా అనుకున్నారు. ఎవరు వీళ్ళు? మోరల్స్ అండ్ మోడల్స్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవ జీవితానికి మోడల్స్గా, మాదిరిగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలు. సుఖంలో స్తుతించేవాడు నిజమైన విశ్వాసం. సుఖములో కూడా దేవునిని మరువని వాడు నిజమైన క్రైస్తవుడు. కష్టం వస్తే దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చేవాడు క్రైస్తవుడు కాదు, స్వార్థపరుడు. అసలు దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికే అర్హులం కాదు. కష్టం వస్తేనే దేవుని దగ్గరకు వస్తే. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనలో. ఎంతని చెప్పుకోగలం మనం? ఎంతని చెప్పుకోగలం? ఒప్పుకోక తప్పదు, పశ్చాత్తాపడక తప్పదు. కొన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇస్తూ పొడిగిస్తూ వస్తుంటే మనం మాత్రం 1 అవర్, ఆదివారం వస్తే 2.5 గంటలు దేవునికి ఇవ్వడానికి, 2 గంటలు దేవునికి ఇవ్వడానికి అపాయింట్మెంట్స్, ఆచారయుక్తంగా అపాయింట్మెంట్. బాడీ ప్రెజెన్స్, మైండ్ అబ్సెంట్. అక్కడ కూడా ఫోన్ పట్టుకొని వెళ్తారు ప్రబుద్ధులు, అక్కడ కూడా ఫోన్ వాడతారు. వెరీ బిజీ పీపుల్ కదా. దేవుడు ఒక్కడే పని పాట లేకుండా మనతో మాట్లాడడానికి వస్తుంది. మనందరం చాలా బిజీ కదా ఈ లోకానుసారమైనటువంటి పని పాటల్లో. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, ప్రతివాడును తన సొంత కార్యములనే చూచుకుంటున్నాడు, ప్రభు కార్యములను చూసేవాడు ఎవరు లేరు. ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ప్రతివాడు తన సొంత కార్యాలు, ఇతర కార్యాలు మాత్రమే కాక ప్రభు కార్యాలు కూడా చూడాలి. మనం మాత్రం మన పనులన్నీ దేవుడు చేయాలి. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టగానే ప్రతి ఒక్కరు గూగుల్ మీట్లో, వాట్సాప్ గ్రూపుల్లో టపా 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 మన కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరం ఉంటే మన కోసం కుప్పలు తెప్పలుగా ప్రార్థన చేయాలి. ఆయన కోసం, ఆయన్ని మహిమపరచడానికి, ఆయనకు ఒక పాట పాడి దేవుని సన్నిధిలో ఆయన కనపరచడానికి మాత్రం మన దగ్గర టైం ఉండొస్తుంది. ఎందుకంటే మనం బిజీ. ఆయన చేసిన మేలును 2 లైన్లు మనం చెప్పడానికి మనం చాలా బిజీ తెలుసా. ఆయన మాత్రం యుగయుగాలు, తరతరాలు మనకి, మన పితరులకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి సమయం ఇస్తూ, దీర్ఘాయుషిస్తూ వెళ్ళిపోవాలి. దేవుణ్ణి పిచ్చివాడిగా లెక్క కట్టకూడదు, మనం అంచనా వేయకూడదు. దేవునిని చేతగాని వాడిగా, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని చేతగానితనంగా భావిస్తే అంతకంటే విచారకరమైన దుస్థితి మరొకటి లేదు ప్రియులారా. శ్రమ వస్తే మొరపెట్టే ఇశ్రాయేలు స్థితిలో నువ్వు ఉన్నావా? కష్టం వస్తే మొరపెడుతున్నావా? మూలుగుతున్నావా? కష్టం వస్తే మూలిగితే నువ్వు ఎన్నిసార్లు పిలిచినా పలకంట. నువ్వు నాకు మొరపెట్టిన దినాన, నన్ను పిలిచిన దినాన నేను నీతో మాట్లాడినా అన్నాడు దేవుడు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను మాట్లాడినప్పుడు నువ్వు ఆలకించలా. ఎన్నోసార్లు ట్రై చేశాను నేను నీతో మాట్లాడడానికి. నీ చేత నేను ఘనపరచబడాలని ఎంతో కాలం సమయం ఇచ్చా నీకు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడబడతానని ఇప్పుడు వస్తున్నావా? నువ్వు నాకు అవసరం లేదు. అవుట్డేటెడ్ కదా, అవుట్డేటెడ్.
అవుట్ ఆఫ్ ద క్వాలిఫికేషన్. ఉద్యోగాల్లో కూడా ఒక క్వాలిఫికేషన్, ఒక ఏజ్ లిమిట్ చూస్తారు. ఏజ్ అయిపోయినాక, సమయం అయిపోయి, ఏజ్ అంటే ఇక్కడ నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా గ్రూప్లో ఉన్న పెద్దవాళ్ళకి సంబంధమే లేదు అసలు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు అంతే. వాక్యం వాళ్ళకి కాదు, మన ధన్యత. వాళ్ళు వినటానికి జాయిన్ అవుతున్నారంటే మన బ్లెస్సింగ్ అంతే, వాళ్ళకి కాదు అసలు వాక్యం. ఏజ్ అని అంటున్నానంటే మనం చేయాల్సినవి, మీకు గుర్తుందా, ఈ క్విజ్ బిట్ మీకు గుర్తుందా? ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి అవసరమైన ఏజ్ ఏంటి? ప్రత్యక్షపు గుడారంలో, దేవుని మందిరంలో, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యా, ద్వితీయోపదేశకాండాల్లో ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి ఎంత వయసు తర్వాత వాళ్ళని దేవుడు పిలిచాడు? 20 సంవత్సరాల తర్వాత. 20. కొన్ని కాండాల్లో 25 నుండి 30 అన్నాడు. ముఖ్యంగా స్టార్టింగ్ పాయింట్ 20 సంవత్సరాల తర్వాత పిలిచాడు దేవుడు. ఇప్పుడు 35, 40 వచ్చినాయి మనకి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసామని అర్థం? ఇంకా దేవుని పని చేయలేదు. అంటే 20 తర్వాత ఇంకొక 20 వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 20 సంవత్సరాలు దేవుని పని దేవుడు ఎన్నోసార్లు మన ద్వారా మహిమపరచబడాలని ఆశించాడు, కానీ మనం మహిమపరచబడాల. అయినా ఈ 20 సంవత్సరాలు ప్లస్ ఇంకొక 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల ఆయుష్ని దేవుడు మనకిచ్చాడు. 40 అయిపోయినాయి. 40 అయిపోయిన తర్వాత బీపీ, షుగరు, థైరాయిడ్, ఆర్థరైటిస్, హార్ట్ ప్రాబ్లము, స్పైనల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య కాలంలో చాలా సులువుగా వస్తున్న ఏమంటారు దాన్ని, నెక్ ప్రాబ్లమ్ని ఏమంటారండి? స్పాండిలైటిస్ కదా. స్పాండిలైటిస్, థైరాయిడ్, మైగ్రేన్, ఇవన్నీ 40 తర్వాత వెరీ సింపుల్గా మనకి ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటన్నిటిని పెట్టుకొని అత్యద్భుతంగా దేవుణ్ణి ఏం మహిమపరుస్తాం? పాట పాడాలంటే ఆలోచించాలి, మైగ్రేన్. బైబిల్ చదవాలంటే మెడ నొప్పి, స్పాండిలైటిస్. మోకరించాలంటే ఆర్థరైటిస్. ఇవన్నీ ఎదురొస్తాయి మనకి కదా. ఎక్కువగా స్తుతించాలన్నా, గట్టిగా పాడాలన్నా హార్ట్ ప్రాబ్లం, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తాను ప్రభు అంటే ఏంటి ప్రయోజనం? మెలకు ఉండగానే, లేక దీపం ఉండగానే, సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని కొరకు వాడబడడానికి రావాలి. దేవుడు పిలిచినప్పుడు రావాలండి. కష్టమైన, సుఖమైన, అవకాశం ఉన్నప్పుడు రావాలి. అన్ని కోల్పోయిన తర్వాత వస్తే అక్రమము చేయువారలారా. లాస్ట్ వీక్లో మెసేజ్ అక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం. అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరుగు. క్రమంగా వాడబడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుటలో క్రమం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో వాడబడుటలో క్రమం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వినుటలో క్రమం ఉండాలి. వాక్యం ప్రకటించుటలో క్రమం ఉండాలి. వాక్యం చదువుటలో క్రమం ఉండాలి. ప్రార్థన చేయుటలో క్రమం ఉండాలి. విజ్ఞాపన చేయుటలో క్రమం ఉండాలి. ప్రార్థనకు హాజరవుటలో క్రమం ఉండాలి. వాక్యాన్ని షేర్ చేయుటలో క్రమం ఉండాలి. వాక్యాన్ని వినిపించుటలో, వినిపింప చేయుటలో, ప్రకటించుటలో, వినుటలో, ఆచరించుటలో క్రమం ఉండాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రకటించి, నీ ఇష్టం వచ్చినప్పుడు వాక్యాన్ని ఇతరులకు చెప్పి, అంతా నీ ఇష్టమేనా? అంతా నువ్విచ్చే అపాయింట్మెంటేనా? జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ వచ్చినప్పుడు కాదు మొరపెట్టాల్సింది, నీకు శక్తి ఉన్నప్పుడు మొరపెట్టు. సుఖంలో ఉన్న మొరపెట్టు, స్తుతులు చెల్లించు. అవసరంలో ఉన్న వారి కొరకు మొరపెట్టు. కష్టంలో ఉన్న వారికి ప్రార్థన, ఉన్న వారి కొరకు ప్రార్థన. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండవ మాట, వెట్టి పనుల భారం. మన మీద ఎలాంటి వెట్టి పనులు లేవు. మనం ఎవరి కింద బానిసలుగా లేము. మనల్ని కష్టపెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. భౌతికంగా కూడా ఎన్నో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. మన కిచెన్లో ఎన్నో ఎక్విప్మెంట్స్, ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్ గూడ్స్ కదండి. గాలి లేకపోతే ఏసీ, కరెంటు పోతే ఇన్వర్టర్ కదా. రుబ్బే పని లేదు. గ్రైండర్లు, వెట్ గ్రైండర్లు, మిక్సీలు ఎన్నో వచ్చాయి. జ్యూసర్స్ అన్నీ వచ్చాయి. ఎక్కడుంది మనకి వెట్టి చాకరీ? ఉందా ఎక్కడైనా? ఆ ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనే లైన్ తప్ప వెట్టి చాకరీ ఎక్కడుందండి మనకి? సింపుల్గా వండుకొని తినడానికి కష్టపడుతున్నాం మనం అంతే. వండుకొని అన్ని వసతులు ఉండి వండుకొని తినడానికి శ్రమ పడుతున్నాం. దాన్నే చాలా ఉదయం అంతా పనేనండి. నాకు ఉదయం లేచిన దగ్గర నుండి పనేనండి.
నువ్వేం వాక్యం చదవకుండా, వాక్యం ప్రిపేర్ అవ్వకుండా, వాక్యం వినడానికి ఉదయం నుండి నీకు పని ఉంటే ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లల్ని కాలేజీలకి స్కూల్కి పంపించి 2-3 గంటలు వాక్యం చదువుకొని వాక్యం ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పి మళ్ళీ బయట ఎక్కడన్నా సంఘంలో ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్ళి గృహ కూడికలకి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చి ఇంత ట్రాఫిక్ అంతా అనుభవించి మళ్ళీ వచ్చి మళ్ళీ వండి ఇంటిని చూసుకొని ఓన్ బిజినెస్ ఉంటే ఓన్ జాబ్ ఉంటే జాబ్ చూసుకొని ఓన్ బిజినెస్ చూసుకొని ఇవన్నీ చేసేవాళ్ళని ఏమనాలి? సమయం ఇవ్వండి దయచేసి. దేవునికి మనము సమయం ఇవ్వాలి. మన మీద ఎలాంటి వెట్టి పనులు లేవు, కానీ వెట్టి పనులు లేకపోయినా ప్రార్థనలో మనం మూలగాలి. అది 2 పాయింట్లు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెట్టి పనులు, అవసరతలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కాదు, మూలుగు అనునిత్యము. ఏ మూలుగది? పరిశుద్ధాత్ముడు మన ద్వారా మనతో చేయించే మూలుగు. మనతో చేయించే మూలుగు. అమ్మా, అయ్యా, అయ్యా, అబ్బా, తండ్రి అని ఆయన సన్నిధిలో మూలిగే అనుభవం మనకుందా? హెల్త్ ఇష్యూస్తో మూలగడం కాదు, వాటిని జయించాలి. దేవుడు ఇస్తాడు శక్తి. దేవుని సన్నిధిలో మనం మూలిగితే హెల్త్ ఇష్యూస్తో మూలగాల్సిన అవసరం లేదు. అవి మూలుగుతూ వెళ్ళిపోతాయి మనలో నుండి. ఒకవేళ ఉంటే ఉండనివ్వండి, వాటికి కూడా కొంచెం షెల్టర్ ఇవ్వండి మన శరీరంలో, నో ప్రాబ్లం. పౌలు గారు ఇచ్చారు షెల్టర్. దేవుని దగ్గర మూలిగే అనుభవం మనకుంటే ఎన్నో ఇబ్బందులు, ఇందాక చెప్పాను కదా లిస్ట్, ఆ లిస్ట్ అంతా ఉంది నాలో. స్పాండిలైటిస్ ఉంది, కాలర్ ఉంది, మైగ్రేన్ ఉంది, బీపీ ఉంది. ఇవన్నీ ఉన్నా వాటితో నేనేం అంటే మూలుగను అంటే బాధ లేదని కాదు, శరీరంలో ఇబ్బంది లేదని కాదు, అవున్నా అవి నన్ను జయించలేవని నా నమ్మకం. ఎందుకంటే దేవుడు ఇస్తాడు ఆటోమేటిక్గా శక్తి అని. వండలేకపోతానేమో కానీ వాక్యం చెప్పలేని స్థితి అయితే దేవుడు నాకు ఇవ్వడు అని నేను నమ్ముతున్నాను. నమ్మకం అంతే, నా విశ్వాసం అదంతే. వీటితో మూలగడం కాదు, దేవుని సన్నిధిలో నిరంతరము మూలగాలి మనం. ప్రార్థన భారం, ఇందాక వెట్టి పనులు భారం అని చెప్పారు, పాప భారం, సిలువు భారం అని చెప్పారు. చాలా సంతోషం. ఎవరైనా సేవా భారం అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరైనా ప్రార్థనా భారం అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, ఇంకా ఎవరైనా ఇంకేం భారాలు ఉన్నాయి, పరిచర్య భారం అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆత్మల భారం, ఎక్సలెంట్ వర్డ్. ఆత్మల భారం, సంఘముల భారం, మందిర భారం, సేవా భారం, ఇవన్నీ అంటారేమో అనుకున్నా. కానీ కొన్నన్నా చెప్పారు, అందుకు సంతోషం. కొన్నన్నా వచ్చినాయి. అసలే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఎంతో కొంతన్నా జవాబు వచ్చింది, అంతే సంతోషం. ముందుకు వెళ్దాం. వెట్టి పనుల భారం, ఇదే భావంతో కూడిన మాట. నిర్గమకాండము 2:11 వారి భారము చూసి మోషే అక్కడికి వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, మోషే పెద్దవాడైన తర్వాత వాళ్ళ కష్టాలు చూస్తున్నాడు. మోషే కష్టం కాదు, మోషేకేం కష్టం లేదు. అట్ దట్ టైం, ఆ సమయానికి మోషే రాజగృహంలో పెంచబడ్డాడు. అన్ని వసతులతో ఆయన ఉన్నాడు. ఆయనకు పర్సనల్గా ఏం కష్టం లేదు, కానీ తన జనులు కష్టాల్లో ఉన్నారు, తన జనులు భారం మోస్తున్నారు. వాటిని చూశాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసా? ఈజ్ దిస్ మై ప్రాబ్లం? ఈజ్ దిస్ మై బర్డెన్? ఇది నా భారమా? ఇది నా పనా? దీనివల్ల నాకేమైనా నష్టమా అని ఆలోచన చేస్తాం మనం. నీకు నష్టం అయితే పరిగెట్టుకొని వెళ్ళటం పెద్ద గొప్పేముంది దానిలో? మనకు కష్టం అయితే మనం పరిగెట్టుకొని వెళ్ళటంలో, బాధలు పడటంలో, లేకపోతే ఆ బాధ అనుభవించడంలో పెద్ద కష్టమేం లేదండి. తండ్రి అయిన దేవునికి అవసరత అనుకోండి, కుమారుణ్ణి సిలువు మోయించడం అనుకోండి, దానిలో పెద్ద వింత, విచిత్రం, అద్భుతం, ఆశ్చర్యం ఏముంది? ఏమీ లేదు దానిలో. ఉందంటారు ఏమన్నా? మన కొరకు మనం ఏమైనా భారం భరించుటలో, లేకపోతే మన సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి పరుగులు తీయడంలో ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమైనా ఉందా? కోమల్ బ్రదర్, ఉందా ఏమైనా?
మన కోసం మనం పరుగులు తీయటంలో స్పెషాలిటీ ఏమీ లేదు, అందరు తీస్తారు. చీమలు కూడా పరుగులు తీస్తాయి తెలుసా, జంతువులు. సూర్యుడు, చంద్రుడు, ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం మొదటి అధ్యాయంలో 4 నుండి 6 వచనాలు, మీరు తర్వాత చదవండి. సూర్యుడు తను ఉదయించిన దిక్కుకి లేక దిశకు మరలా తిరిగి చేరవలనని పరుగులు తీస్తాడంట, ఆరాట పడతాడంట. దేవుడిచ్చిన పని అది అతనికి, సూర్యుడికి. తూర్పునే నువ్వు ఉదయించు, పడమర అస్తమించు, మరలా నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు తూర్పున ఉదయించాలి సుమి. ఆ దిక్కు నుండి మళ్ళీ ఇక్కడికి రావాలి, టైంకి వచ్చేసేయాలి నువ్వు. ఎప్పుడైనా మీరు చూసారా, ఈరోజు సూర్యుడు 1 గంట లేటుగా ఉదయించును, సూర్యోదయం 1 గంట లేటుగా జరుగును. ఈరోజు సూర్యుడు ఉదయించడు, వర్షం వల్ల కనపడడేమంతే. సూర్యోదయం లేని దినమంటూ ఏది లేదు, బైబిల్లో ఉన్నది తప్ప. ప్రకృతి సహా దేవుడు అప్పగించిన పనిని వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఏమంటాం దాన్ని, ఎప్పుడు మాట్లాడుకుంటాం మనం, ఇమ్మెన్స్లీ వితౌట్ గ్యాప్ చేస్తూ ఉంటాయి మనం తప్ప. వాటి కోసం కాదు, దేవుని కోసం. దేవుడు చెప్పాడని, దేవుని యొక్క ఆజ్ఞ అని మనం మాత్రం ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని ఆజ్ఞ, 10 ఆజ్ఞలే ఆజ్ఞలు కాదండి. తాను చేయదగిన మేలు చేయ నెరిగియుండియో అట్లు చేయని వానికి పాపము కలుగును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చేయాలనుకున్న మేలు, ఇది చేయొచ్చు, నేను ఇది చేయగలను, ఇది నా పరిధిలో ఉంది, నా లిమిట్లో ఉంది, నేను చేయగలిగిన హెల్పే ఇది అని తెలుసు కూడా అది మనం చేయకపోతే అది పాపం. ఆజ్ఞాతిక్రమం ఒక్కటే పాపం కాదు, మనం అదే పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. 10 ఆజ్ఞలే ఆజ్ఞలు అనుకుంటాం. చెయ్యి అంటే అది ఆజ్ఞ, చెయ్యొద్దు అన్నా కూడా అది ఆజ్ఞ. నాట్ టు డూ కమాండ్మెంట్స్, టు డూ కమాండ్మెంట్స్ అంటాం వాటిని బైబిల్లో. టు డూ కమాండ్మెంట్స్ అంటే ఇది చెయ్యి అని అర్థం. వాక్యము ప్రకటించు, అది టు డూ కమాండ్మెంట్. ఒకరితో ఒకరు అబద్ధమాడవద్దు, ఒకరితో ఒకరు అబద్ధమాడవద్దు, సణుగకుడి, ఇది 10 ఆజ్ఞల్లో లేదే. కానీ నాట్ టు డూ అనే కమాండ్మెంట్ అది, సనగొద్దు అనే మాట. అలా బైబిల్ నిండా ఆజ్ఞలు, టు డూ కమాండ్మెంట్స్, నాట్ టు డూ కమాండ్మెంట్స్. చేయదగిన, పాటించదగిన ఆజ్ఞలు, చేయకూడనివి అంటే చెయ్యొద్దు అనేటువంటి పనులు. కాబట్టి మన కోసం మనం పరుగులెట్టడంలో పెద్ద స్పెషాలిటీ ఏమి లేదు. దేవుని కొరకు పరుగులెడదాం. కొంచెంసేపు మన గురించి మనం పక్కన పెడదాం, కొంచెం సేపే, అట్లీస్ట్ 24 గంటలు, 2.5 గంటలు అంతే. అట్లీస్ట్ 10వ భాగం అన్న మనం ఆలోచన చేయాలి కదా సమయంలోనన్నా. కానీ పాడతాం మనం, నా సమయము సమర్పణ చేతుము ప్రభువునకు, నా సమయము నా ధనము సమస్తము నేను ఇస్తానయ్యా అని పాడతాం మనం స్వరమెత్తి. క్రియల్లో ఉండదు అది. అది మన స్పెషాలిటీ. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పాటల్లో ఉంటుంది, మాటల్లో ఉంటుంది, క్రియల్లోనే చాలా తక్కువ ఉంటుంది. వద్దు ప్రియులారా, అలాంటి జీవితం మనకొద్దు. మాటలు లేకపోయినా పర్లేదు, పాటలు లేకపోయినా పర్లేదు, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇది వెట్టి పనుల భారం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు మూలిగేది కాదు. ఇవేవి లేకపోయినా ఆయన సన్నిధిలో నిత్యము మూలుగుతూ పాప భారములో ఉన్న వారి కొరకు ప్రయాసపడదాం. మనం పాప భారములో ఉన్న వారిని మనం చూద్దాం. మోషే గారైతే తన జనులు భారంలో ఉండగా చూశాడు. మనమైతే పాప భారంలో ఉన్న మన జనులు, అందరూ మన జనులే. అన్నలు, అక్కలు, సహోదరులు, సహోదరులు లోకంలో ఎందరో ఉన్నారు పాప భారము మోసుకుంటున్నవారు, పాపం అనే దాసత్వంలో ఉన్నవారు, పాపము వలన వెట్టి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, పాపము వలన శ్రమల్లో ఉన్నవాళ్ళు, పాపం అనే బురదలో ఉన్నవాళ్ళు మన జనులు ఎందరో ఉన్నారు. మన కుటుంబంలో కూడా ఉండొచ్చు, మన నేబర్స్లో ఉండొచ్చు, మన స్ట్రీట్లో ఉండొచ్చు, మన గ్రామంలో, మన సంఘంలో ఉండొచ్చు. వాళ్ళందరి కొరకు మనము
మూలుగుదాం, వాళ్ళందరి కొరకు మనం మూలుగుదాం ప్రియులారా. ఇది వెట్టి పన్నుల భారం. మూడవ మాట, ఇది కూడా అలాంటి మాట, ఎక్కువ మనం వివరించుకోవద్దు. పని భారము ఇది కూడా ఆ కేటగిరీలోనికి వస్తుంది, కానీ పని భారము అని రాసుకోండి. వెట్టి పనులు వేరు, పనులు వేరు, నార్మల్ పనులు వేరు. ఈ పని భారము నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. చూడండి, నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనం ప్లీజ్. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనం. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయగలవు. కాబట్టి చాలమ్మా, ఈ పని నీకొక్కడికే మిక్కిలి భారం. ఏంటి ఆ పని? ఏమిటి ఆ పని? ఎవరు ఆ ఒక్కడు? మోషే పని ఏంటి? న్యాయం తీర్చడం. న్యాయం తీర్చుట. అంతేకాదు, ఇదే మీనింగ్ వచ్చేమాట. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అక్కడ పనుల భారం అని లేదు, కానీ జనుల భారము అన్నది. జనుల భారము లేక ప్రజల భారము అన్నది. ఈ ప్రజల నీవు అమ్మా మధులత సిస్టర్ ఏదో అన్నారమ్మా. ఏం కాదు సిస్టర్, చదువుతున్నాను. ఓకే, పనుల భారము అన్నాడు, అక్కడ జనుల భారము అన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11వ వచనంలో. అదే 11వ అధ్యాయము 14వ వచనంలో కూడా 17వ వచనంలో కూడా జనుల భారము అని ఉంటుంది. అంటే ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలీలను నడిపించే ఆ ఇశ్రాయేలీల భారం, వాళ్ళకి కావలసినవన్నీ అమర్చుటలో, ఏర్పాటు చేయటలో కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయటలో ఎంత భారము భరించాడయ్యా మోషే అంటే సామాన్యమైన భారం కాదండి. అది సామాన్యమైన భారం కాదు. విసిగిపోయి, వేసారిపోయి, ఫెడప్ అయిపోయి ఒకరోజు దేవునితో అంటాడు, నేను వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా? నేను ఒక్కడనే మోయగలనా? వీళ్ళందరినీ నేను నడిపించడం కంటే, వీళ్ళందరి భారం మోయడం కంటే నన్ను తీసుకోరాదు, నువ్వు నన్ను చంపేరాదు, ఒక పని అయిపోతుంది అన్నాడు దేవునితో. ఎంత ఫెడప్ అయి ఉంటే అంటాడు మోషే గారు. దేవుని దైవజనుడు, మొట్టమొదటిగా దైవజనుడు అని పిలువబడిన, బైబిల్ అంతటిలోనే మొట్టమొదట దైవజనుడు అని పిలువబడిన మోషే గారికి, సాత్వికుడు అయినటువంటి మోషే గారికి, ఇల్లంతటిలో నమ్మకమైన వాడైనటువంటి మోషే గారికి, ఐగుప్తు సకల విద్యలలో ఆరితేరిన మోషే గారికి కదా, రాజగృహంలో ఎదిగిన మోషే గారికి ఎంత విసుగొస్తే ఆ మాట అని ఉంటాడు, ఎంత విసుగొస్తే కాని మాట పలికుంటాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన్ని వేధిస్తే అంతగా ఆయన విసుగు చెందుంటాడు. జ్ఞాపకం చేసుకుందాం. జనుల భారము నువ్వు ఒక్కడవే మోయలేవు. తీర్పు తీర్చుటనే భారము నువ్వు ఒక్కడవే మోయలేవు. కొంతమందిని ఏర్పాటు చేయి, ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని అలాట్ చేయి అని దేవుడు మోషేకి సజెస్ట్ చేశాడు. మోషేతో మనం పోల్చుకునేంతటి వాళ్ళం కానే కాదు. ఆయన చేసిన సేవలో మనం చేసిన సేవ ఒక మనిషి పాద ధూళిలో ఉన్నటువంటి కణాలతో కూడా పోల్చుకోదగింది కాదు. అయినా చిన్న గుంపైనా, చిన్న మందిరమైనా, చిన్న సంఘమైనా దేవుని పనులను పంచుకోండి. ఈరోజు షేర్ చేయమన్నాను, ఎవరైనా షేర్ చేశారండి? సరోజిని అమ్మ జాయిన్ అయ్యారంటే మేబీ అరుణ సిస్టర్ షేర్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. am I correct? థ్యాంక్ యూ సిస్టర్. మిగిలిన వాళ్ళు ఎవరైనా మీరున్న గ్రూపుల్లో మన టెంప్లెట్ షేర్ చేశారా? ఎవ్వరూ షేర్ చేయాలి, ఒక్క అరుణ సిస్టర్ తప్ప. నేను చేశాను అమ్మగారు. మీరు చేశారా? థ్యాంక్ యూ అమ్మ. అరుణ సిస్టర్ చేశారు. తెలుగు క్రిస్టియన్ గ్రూప్ లో చేసినాను, అవర్ ఫ్యామిలీ గ్రూప్ లో చేసినాను,
స్టేటస్ లో కూడా చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దయచేసి పనుల భారం మనం పంచుకుందాం. నా గురించి ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉన్నది అసలు, అందుకని మాట్లాడలేదు. కానీ ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడతా. నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేదే చాలా తక్కువ, ఏదో 2 గంటలు 3 గంటలు అంతే. మిగిలిన దినమంతా ఎంత ప్రయాస కొనసాగుతుందంటే మీకు కనబడుతుందో లేదో, మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అంత ప్రయాస, నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ గూగుల్ మీట్ అనే కాదు, వాక్య ప్రకటన నిమిత్తం ఉండే ప్రయాస అంత కాదండి. దేవుని సేవ అంత కాదు. ఎంత భారమైన పనో మాటల్లో చెప్పలేను. టైంకి తినడం ఉండదు, టైంకి నిద్ర ఉండదు. టెంప్లెట్స్ పెట్టాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ముందు సిస్టంలో ట్రిమ్ చేయాలంటే ఒక్కొక్క వీడియోకి 45 మినిట్స్ పడుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ పెట్టిన తర్వాత ట్యాగ్స్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్ తర్వాత అందరూ ఆసక్తికరంగా వినేలాగా చూసేలాగా టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇచ్చిన తర్వాత మీట్స్ని షేర్ చేయాలి, ఆ యొక్క వాక్యాలని షేర్ చేయాలి. కళ్ళు ఇంత త్వరితంగా పాడవుతున్నాయి ఎందుకంటే మామూలు వర్క్ కాదు. దయచేసి షేర్ చేసుకుంటూ ఉండండి పనుల భారాన్ని. ఇక నుండి మోషే గారికి దేవుడు ఇచ్చిన సలహా మనం కూడా పెట్టుకుందాం మన గ్రూప్లో. టెంప్లెట్ ప్రతిసారి మేమే పెట్టడం, వీడియో ప్రతిసారి మేమే షేర్ చేయడం, వాక్యం వినండి అనే మాట మేమే చెప్పడం, జాయిన్ అయిన వారికి దేవుడు దీవించునుగా అనేది మేమే పెట్టడం. అన్నీ ఇదే అవ్వకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత త్వరలో దైవజనులు ఇవ్వబోతున్నారు. సరే, అది ముందుకు వెళ్దాం, మనం తర్వాత ఆలోచన చేద్దాం. పనుల భారము పంచుకునే వారంగా ఉండాలి. తన జనుల దగ్గరికి మోషే ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళ భారాన్ని షేర్ చేసుకోవడానికి, పనుల భారాన్ని షేర్ చేసుకోవడానికి, పాలిభాగస్తుడిగా ఉండటానికి, భారము భరించడానికి వెళ్ళాడు. ఎవరితోనైనా ఆనందాన్ని షేర్ చేసుకోవాలంటే వెళ్తారు, కానీ ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, హ్యాపీగా గడపాలి అంటే ఎవరైనా అటెండ్ అవుతారు. కానీ కష్టంగా ఉంది, జాయిన్ అవ్వండి, నా కష్టాలు కొన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను, జాయిన్ అవ్వండి అంటే ఎవరు జాయిన్ అవుతారు? చాలా ఇంటి పని ఉంది, రండి చేతురు కానీ అంటే ఎవరు జాయిన్ అవుతారు? ఒక ఇంటికే జాయిన్ అవ్వరు. ఒక జనాంగము భారములో ఉంది, వాళ్ళ జనాంగం యొక్క భారము షేర్ చేసుకుందామని వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? ఎంతో త్యాగపూరితమైన, ఎంతో ఓర్పు, ఎంతో రెడీ టు యాక్సెప్ట్ అనే హృదయం లేకపోతే, అలాంటి హృదయం మోషే గారికి ఉందండి. ఎవరిదైనా ప్రాణం తీసేయడానికి వెళ్ళు అంటే ఎవరైనా వెళ్తారేమో, కానీ ఎవరి కోసమైనా ప్రాణం పెట్టడానికి వెళ్ళంటే ఎవరు వెళ్తారండి ఈ రోజుల్లో? ఒక దెబ్బ కొట్టారంటే ఎవరైనా వెళ్ళి ఈజీగా కొట్టేసి వస్తారు. వాళ్ళు నిన్ను ఒక 4-5 దెబ్బలు కొట్టాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినరా అంటే ముందే ఎస్కేప్ అయిపోతారు. నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టు అంటే తెలిసి ప్రాణం పెట్టడానికి వచ్చాడు మన ప్రభువు. మన పాప భారము ఆయన వీపు మీద వేసుకొని సిలువ భారము వలె మోయడానికి ఆయన వచ్చాడు. అన్ని భారాల్లో ఏది ఎక్కువ భారం అండి? 4 అయిపోయింది కదా, టైంని చూస్తున్నారేమో, నేను ముగించేస్తాను. 13 పాయింట్లు ఉన్నాయి, అవి 80% 4 సెషన్స్ పడుతుంది నాకు ఈ టాపిక్. అన్ని భారాల్లో ఏది ఎక్కువ భారం? సిలువ భారం అంటే ఏ భారం అయి ఉండొచ్చు? అది మనందరి పాపాలు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సిలువ భారము భరింపలేని భారమైన మోసితివ ప్రభు. ఇప్పుడు చెప్పండి, భరింపలేని భారము సిలువ భారమా, పాప భారమా? సిలువ భారము భరింపలేనిదా? మనందరి పాపములనే సిలువుగా ఆయన మోసారు కదా, మరి సిలువ భారమా,
భరింపలేనిది లేక మన పాప భారమా? పాపభారం. నా పాపములు భరింపలేనంత గొప్పవి. నా పాపము ఇంత అంత కాదు, నా పాపము భరింపలేనంత గొప్పది. నేను చాలా పెద్ద తప్పు చేశానని మన పితరులు అనేక విషయాల్లో పశ్చాత్తాపపడ్డారు. సిలువ భారం కాదు భరింపలేనిది, సిలువ రూపములో దేవుడు మోసిన మనందరి పాపం, మన అతిక్రమములు భరింపలేనంత గొప్పవి. మనషే రాజు పాపం చేసినప్పుడు యోధా మీద అంతటికి కూడా, యోధా జాతి నాశనం అవడానికి మనషే చేసినటువంటి పాపములు కారణమైనప్పుడు దేవుడు అన్నాడు, మనషే యొక్క అతిక్రమములు, ఆయన పాపములు నా ఎదుట చాలా గొప్పవి. నా మనస్సును నేను మార్చుకోలేకపోతున్నా, నా మనస్సు త్రిప్పుకోలేకపోతున్నా, నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అని దేవుడు చాలా బాధపడ్డాడు. పాప భారం చాలా గొప్పదండి. ఆ భారము మోయడానికి తెలిసి ఆ భారము మనం మోయాలైతే మన మీద నుండి, మన భుజం మీద నుండి తీసి ఆయన భుజం మీద వేసుకుని మోసాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఎక్కడున్నాడు ఇలాంటి దేవుడు? ఎక్కడున్నాడు? ఎక్కడ వెతికినా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఇంకెక్కడైనా కలడా? పాపములను మోసే దేవుడు, ఒక పాపిని నీతిమంతుడిగా మార్చగలిగిన దేవుడు, పాపి భరించవలసిన ఆ భారమంతా తీసేసి ఎక్కడుంది అసలు ఈ పాప భారం? పాప భారము అనే పదం లేదు కానీ మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏ భారం మోసుకుంటున్న వాళ్ళని పిలిచాడండి దేవుడు అక్కడ? ఉద్యోగ భారమా? చదువు విద్యా భారమా? భారమా? కాదు, పాప భారం మోస్తున్న వారిని ఆయన పిలిచాడు. పాప భారం అన్నిటికంటే బరువైన భారము పాప భారమే. అపరాధ భారము ఉంది. యెషయా గ్రంథం 24:20 దాసత్వపు భారం ఉంది, దాస్యపు భారం. యెషయా గ్రంథము 14:25 యెషయా గ్రంథము 14:25 దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద మోపు. అదే భారం అంటే నీ పాప భారం, సమస్త జనుల పాప భారమును మోయడానికి ఆయన వచ్చాడు. పాపములను తీసివేయుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అనుంది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఇంకా మోస్తున్నాం మనం. ఒక ఆయనంట ఒక తట్ట తీసుకొని సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఒక బరువైన తట్ట గంప ఆయన తల మీద ఉందంట. ఆ గంప తీసి కింద ఎక్కడ పెడితే ఆ గంప కూడా టికెట్ తీసుకుంటాడు కండక్టర్ అని చెప్పి సీట్లో కూర్చొని కూడా ఆయన ఆ గంపను తల మీద పెట్టుకుని ఉన్నాడట. కండక్టర్ అంటున్నాడంట, అయ్యా ఈ మధ్యలో సీట్ అటు ఇటు సీట్లు ఉన్నాయి, మధ్యలో వాక్ వే ఉంది, నడిచే మార్గం, ఆ దారికి అడ్డొస్తుందయ్యా నీ వెడల్పు గంప, కొంచెం ఆ గంపను తీసి నీ కాళ్ళ దగ్గరన్నా పెట్టుకో, సీటు కిందన్నా పెట్టు, అడ్డం లేకుండా పెట్టాయా అంటే, ఆహా కింద పెడితే మీరు ఆ గంపకు కూడా టికెట్ కొడతారు, నేను కింద పెట్టను, బస్సు ఎలాగో నన్ను మోస్తుంది అంతే చాలు, నేను మాత్రం ఈ గంపను దించను అంటున్నాడంట. టికెట్ తీసుకుంటాడని కండక్టర్, టికెట్కి డబ్బులు కట్టవలసి వస్తుందని. కండక్టర్కి ఎక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందోనని ఆ ఎక్కిన ప్యాసింజర్ ఆ గంప దించట్లేదంట. మన దేవుడు, నేను డబ్బులొద్దు నాకేమవుతాయా, ఉచితం రక్షణ, నీ పాప భారాన్ని నాకు ఇచ్చేసే, నువ్వు ఫ్రీగా ఉండు, మనశ్శాంతిగా నెమ్మదిగా ఉండు, సమాధానముగా ఉండు, ఫ్రీగా ఉండు, ఖాళీగా కూర్చో, నెమ్మదిగా కూర్చో సీట్లో అంటే అర్థం ఏంటి? సమాధానాన్ని నీకు ఇస్తా, విశ్రాంతిని నీకు ఇస్తా, నీ మీద నా పాప గంప ఉందే, పాప భారంతో కూడిన గంప బరువు
బడెనుందే అది తీసి నువ్వు నాకు ఇవ్వు, నేను మోస్తా అంటుంటే రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా చాలా మంది ఆ పాప భారాన్ని మోస్తూ ఉంటారు, తెచ్చుకుంటుంటారు ఇంకా భారాన్ని, ఇంకా ఎక్స్ట్రా. దేవుడు వన్స్ విశ్రాంతి ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కుక్క తన వాంతికి తిరిగి ఆశించినట్లు విడిచిపెట్టిన దాని వైపు, విడిచిపెట్టిన నెగటివిటీ వైపు, విడిచిపెట్టినటువంటి తప్పిదములు, లోపములు, పొరపాట్ల వైపు మరలా తిరుగుతూ ఉంటారు. వద్దండి, పాప భారం దేవుడు మన కొరకు ఆల్రెడీ మోసాడు. మరలా ఆ భారం మన మీద మనం పెట్టుకోవద్దు, ఆయనకు అప్పగిద్దాం. మునుపటి స్థితికి మనం ఎప్పుడు కూడా చేరకూడదు. మన కడపటి స్థితి ఎప్పుడు కూడా మునుపటి స్థితి కంటే ఎక్కువగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి, మెచ్చుకోదగినదిగా ఉండాలి. ఎలాంటి భారము మనకుంది? ఆత్మీయ కరువు భారం ఉందా? వెట్టి పనుల భారం ఉందా? మన కోసం మనం పెట్టుకునేవి ఈ లోకంలో పరుగులాడే భారాలు పెట్టుకున్నామా? పని భారము, పాప భారము ఉందా? ఆలోచించేద్దాం. వీటన్నిటినీ క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ టు జీసస్, దేవునికి అప్పగిద్దాం. నీ భారము యెహోవా మీద మోపుము. కీర్తన 22:8 మనం చూస్తాం. నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన, ప్రభు చిత్తమైతే ఈ కంటిన్యూషన్ గలతీ పత్రికకు బదులుగా రేపటి దినాన కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే రేపు ఎల్లుండిలో ప్రభు చిత్తమై ఫినిష్ చేయగలిగితే వెంటనే విన్నట్టుగా అర్థమవుతుంది కనుక. కాబట్టి ఆలోచన చేద్దాం. ఎలాంటి భారము భరించడానికి మోషే గారు వచ్చారు, ఎలాంటి భారం భరించడానికి ప్రభు వచ్చాడు, మనం ఎలాంటి భారము భరిస్తున్నాము ఒకసారి మనం అనలైజ్ చేసుకుని, సెల్ఫ్ టెస్ట్ చేసుకుని, దేవుని యొక్క సన్నిధిలో దేవుని భారము భరించేవారుగా. ఇంకా చాలా మెసేజ్ ఉంది. అన్నిటికంటే భారమైనది దేవుని హస్తం కూడా. దేవుని హస్తం ఎవరి మీద అయినా భారంగా ఉంటే భూమి మీద లేకుండా చేస్తాడు. చాలా మందిని అష్డోదు వారిని అనేక మందిని భూమి మీద లేకుండా దేవుడు అలా చేశాడు. ఫర్దర్ సెషన్స్ లో మనం చూద్దాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడైనగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించి, భారము భరించు, ఆయన కొరకు భారము వేయచ్చు, ఈ లోకానుసారమైన భారము ఆయన మీద వేయచ్చు, ముందుకు కొనసాగే మంచి విశ్వాసులుగా, అసలైన క్రైస్తవులుగా మనల్ని దేవుడు నడిపింపచేయగాక. ఆమేన్. ఓవర్ టు అరుణ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి వాక్యాన్ని బోధించి మరొకసారి దేవుని భారం ఏంటి అనేది గుర్తు చేసిన సిస్టర్ గారికి నా వందనాలండి. సరోజిని ఆంటీ వందనాలంటీ. వందనాలు సిస్టర్. ఆంటీ దీనికోసం ప్రార్థిస్తారా? వాక్యం కోసం తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. సరే, ఓకే సిస్టర్. అందరికి ప్రైజ్ లాడండి. కళ్ళు మూసుకున్నట్టయితే అందరూ ప్రార్థించుకుందాం. చివరిగా, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఆకాశం మహాకాశం పట్టజాలని వాడ, నిన్న నేడు యుగంలో వరకు ఈరొచ్చు పర్యంతరం అయినా ఈరొచ్చు పర్యంతరం ఉన్నవాడవే అనువాడవైనందుకే మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధి మాకు తోడించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి, వారి అవసరాలు ఏమిటో, వారి అక్కర్లు ఏమిటో సమస్తం ఎరిగిన దేవుడు, చూచున్న దేవుడు, సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పిన మీ దాసులను బలపరిచి స్థిరపరిచినందుకే మీకు వందనాలు. మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు. నా తండ్రి, మీ యొక్క అమూల్యమైన మాటలు నాయన మాకు అందించి ఉండగా మేము మా హృదయాల్లో భద్రపరచుకుని నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇతరులకు నాయన చెప్పి, ఇతరులు నాయన మీరే నిజమైన దేవుడని విశ్వసించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక కార్యం అంతా ఉండి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అమ్మగారి సేవ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. 30 అంతలుగా 100 ఫలించి అభివృద్ధి పొందడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. మరి తండ్రి, మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మా ప్రతి ఒక్కరితో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, భారం అనే మాట
ద్వారా మీ దాసురాలు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నాయన ఆత్మల భారం ఎంతో ఉంది బాబు, నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఆయన. మరి తండ్రి వారిగా ప్రార్థన భారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం మాకు దయచేయండి. కలిసిన వాక్యాన్ని నేర్పమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేసి మహిమ పొందండి నాయన. మరి తండ్రి మా ప్రభువా